ఏంటంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. మీరు ఎప్పుడు ఆ మాటని మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఏముంది చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. ఆ మాట ఎంత ఉన్నతమైన మాట అంటే, దేవుని ప్రేమించే వారందరికీ, కొందరికా అందరికాట మేలు కలుగుటకే సమస్తము జరుగుతున్నాయట. దేవునికి స్తోత్రం. ఏం కలగటానికి? మేలు కలగడానికి. మేలు కలగాలన్నా మనకి కీడు కలగాలన్నా? ఎవరైనా కీడు కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. కీడు కలగకుండా మనకు మేలు కలగాలనే దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాము. హల్లెలూయా. అయితే మనము మేలు కలగాలంటే ఇంకొక మాట కూడా పేతురు పత్రికలో ఒకటి ఉంటుంది చూడండి. జీవమును ప్రేమించి మంచిగా బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అయితే అట్టివాడు ఏం చేయాలన్నట? కీడును వదిలిపెట్టి మేలును వెంటాడాలన్నట. చూస్తారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం 216 ప్రైజ్ ద లార్డ్. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. ఏమ్మా, మంచి రోజులు రావాలా? మనందరికి మంచి రోజులు రావాలా? అయ్యా మాకు మంచి రోజులు, గతకాలం అంతా ఎన్నోసార్లు ఏడ్చామయ్యా, కన్నీరు గార్చామయ్యా, దుఃఖపడ్డామయ్యా, మా జీవితంలో మంచి రోజులు లేవు నాయన, రాత్రిలే నిద్రలు లేవయ్యా, కన్నీటితోనే కాలమంతా గడిపిన రోజులు ఉన్నాయ్యా, సమస్యలతోనే కాలమంతా గడిపిన దినాలున్నాయి, ప్రేమ లేదు, పిల్లలతో సంతోషం లేదు, భార్యాభర్తల మధ్య సంతోషం లేదు, ఇరుగు పొరుగు వారితో, మరి ముఖ్యంగా నా జీవితం అంతా ఎండిపోయిన ఎడారిలాగుంది ప్రభువా అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ సంవత్సరం దేవుడు ఈ మొదటి ఆదివారం రోజు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మంచి దినాలు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు ఏం చేయాలన్నట? మంచి దినాలు నీకు రావాలి. ఈ 2026లో నువ్వు చేసిన ప్రతి దాంట్లో మంచి జరగాలి అని నువ్వు అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలన్నట? చెడ్డదానిని పలకకుండా నీ నాలుకను కాపాడుకో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, మీ నోట్లో నుంచి చెడ్డ మాటలు పలకడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. నీకు మంచి రోజులు కావాలంటే, నీ పిల్లలకు మంచి రోజులు కావాలంటే, నువ్వు మొదలుపెట్టే ప్రతి దాంట్లో మంచి జరగాలని నువ్వు ఆశపడిన ప్రతి దానిని దేవుడు నెరవేర్చడానికి ఎప్పుడు సమర్థుడే. అయితే ఏం చేయాలన్నట? హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తారా? హల్లెలూయా. ఏం చెప్పండి? చెడ్డదానిని పలకకుండా మీ నాలుకను కాపాడుకోవాలి. పోయిన సంవత్సరంలో ఏమైనా మాట్లాడారా చెడ్డై? మీ నోట్లోంచి ఏమైనా చెడు మాటలు వచ్చాయా? మా నోరు చాలా పవిత్రమైందండి, మంచి నోరు, ఇందులోంచి చెడ్డ మాటలు రావు అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే భ్రమపరచబడినట్లే మీరు. హల్లెలూయా. అట్లొద్దు. ఈ 2026లో నువ్వు నేర్చుకోవాల్సింది మొదటి ఆదివారం, నా నోటిలో నుంచి చెడ్డ మాటలు నేను మాట్లాడొద్దు. స్తోత్రం చెప్తారా? అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. చెప్పండి, ఏ మాటలు మాట్లాడొద్దు నువ్వు? అవిశ్వాసం, ఇది జరుగుతుందా, ఇది అలా అవుతుందా అని నువ్వెప్పుడు కూడా నీ నోట్లో నుంచి అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. హల్లెలూయా. ఇంకేం చేయాలన్నట? చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకోవాలి. హల్లెలూయా. కపటపు మాటలు, దొంగ మాటలు మీరు చెప్పొద్దు. మళ్ళీ చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య తగులు పెట్టొద్దట, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టొద్దట. అర్థమవుతుందా? చెడ్డ మాటలు, కపటపు మాటలు మనం పలకడానికి వీల్లేదు. మన వాక్యం, మన మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు మధురముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడితే మేలు కలగాలి. హల్లెలూయా. అంటే
కపటపు మాటలు పలకకుండా నీ పెదవులను కాపాడుకో. కాపాడుకో అంటే అర్థమైంది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, పిల్లలు రోడ్ల మీదకి వెళ్తారేమో, గాబుల దగ్గర అట్లా ట్యాంకుల దగ్గరికి వెళ్తారేమో, కరెంటు దగ్గరికి వెళ్తారేమో అని చిన్నపిల్లల్ని కాపాడుకుంటారా లేదా? అనుదినం కాపాడుకుంటారా లేదా? మరి దేవుడు నీకు నాకు ఏం చెప్తుండే తెలుసా? నీ పెదవులను కాపాడుకో. ఈ పెదవులతో చెడ్డ మాటలు పలకొద్దు. ఎందుకంటే ఇదే నోట్లో నుంచి దేవునికి స్తోత్రం వెళ్తుంది, ఇదే నోటి నుంచి చెడ్డ మాటలు వెళ్తే ఆ మాటలు కలిగిన ఆ నాలుకను, బైబిల్ ఏం చెప్తుందంటే కపటపు మాటలు కలిగిన నాలుక దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? తంగేడు నిప్పులతో కాల్చును. ఏం చేస్తాడట? నిప్పులతో నీ నాలుకను కాలుస్తా. అంటే నువ్వు ఎవరికో నిప్పు పెడదాం అనుకుంటావు, కానీ నువ్వే నిప్పులో కాలిపోతావు అని అర్థం. అందుకే ఈ 2026లో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను రోజు కాపాడుకో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. చెడ్డ మాటలు రాకుండా రోజు కాపాడుకోవాలి. మూడోది కింది వచనం, అప్పుడు అతడు ఏం చేయాలట? కీడు నుండి తొలగి మేలు చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? కీడు నుండి దూరం ఉండాలి. నువ్వు కీడు చేయటం మానాలి. ఎవరైనా నీకు కీడు చేశారా? ఎవరైనా నిన్ను వ్యర్థంగా ఒక మాట అన్నారా? లేదా మంచికి ఆడని చెడుకి అనని, ఈ 2026లో కీడుకు ప్రతిగా ఎట్ట జరగాలాడికి కీడు జరగాలని నువ్వు వాడి మీద కీడుకు ఆశించావనుకో, ఆ కీడు నీకే జరుగుతుందట. మనం దేవుని బిడ్డలముగా ఒకడు మనకు కీడు చేస్తే కీడు చేసిన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి తప్ప కీడుకు ప్రతి కీడు మనం చేయొద్దు. హల్లెలూయా చెప్పండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అది మన పని కాదు. మన పని ఏంటి? ప్రార్థన చేయటమే. కీడును మాని ఏం చేయాలంటాడు? మేలును వెదకి దాన్ని చెయ్యాలి. హల్లెలూయా. మేలు చేయండి. నీ కోసం, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. ఈ 2026లో మీరు మీ శత్రువులుగా ఎవరైనా ఉన్నారంటే, మీరంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. దేవా, నన్ను చూసినప్పుడల్లా బాధపడుతున్నాను, నన్ను చూసినప్పుడల్లా కోప్పడుతుండు, వాళ్ళని క్షమించయ్యా. నేనేమనుకున్నా నా మీద పగ పెంచుకున్నారయ్యా, వాళ్ళని క్షమించని నువ్వు ప్రార్థన చేయి. నిజంగా నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సో ప్రభు ఏం చెప్తున్నా మనకు? ఫస్ట్ జీవమును ప్రేమించి మంచి దినాలు నీకు రావాలంటే, మంచి రోజులు రావాలంటే, మంచి రోజులు నీకు రావాలంటే, మన కుటుంబంలో మంచి జరగాలి అంటే, మన పిల్లల జీవితంలో మంచి జరగాలంటే, నువ్వు చేసే పనులలో మంచి జరగాలంటే, నువ్వు మొదలుపెట్టే ప్రతి దాంట్లో మంచి జరగాలంటే ఏం చేయాలన్నట? చెప్పండి. అక్కడ ఏముంది? నువ్వు చెడ్డదానిని పలకకుండా నీ నోటిని, కపటపు మాటలు పలకకుండా నీ పెదాలను నువ్వు కాపాడుకో. రెండవది ఏం చేయాలా? కీడు చేయకుండా మేలు చేయడానికి నువ్వు చూడు. స్తోత్రం చెప్తారా? ఏం చేయాలి మీరు? మనం ఏం చేయాలండి? మన మీద ఎక్కడన్నా కీడు చేయని, వాళ్ళు ఎస్తానే చేయని, అయ్యా నేనేం చేయగలనంటే ఏం చేయొద్దు, నువ్వు అంతే ప్రార్థన చేయి. దేవుడే ప్రతి పరిస్థితిని మార్చగలవాడు. హల్లెలూయా చెప్తారా? గత కాలంలో నీకు ఎవరైతే కీడు చేశారో, గత కాలంలో నీకు ఎవరైతే అన్యాయం చేశారో, గత కాలంలో నీ పట్ల ఎంత దురుసుగా మాట్లాడారో, నిన్ను శపించారో, నిన్ను నాశనం చేయాలని చూశారో, నిన్ను పగబట్టి ఏ విధంగా పడగొట్టాలని చూస్తున్నారో, ఈ 2026లో నువ్వు ఒక్కటి నేర్చుకో. వాళ్ళ మీద పగబడడానికి కాదు, వాళ్ళ మీద చెడు చేయడానికి కాదు, కానీ మేలు చేయడం నేర్చుకో. హల్లెలూయా. అలా చేశాక కింది వచ్చిన కూడా చూడండి, మేలు చేయాలి, సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడాలి. సమాధానం అంటే ఇద్దరి మధ్య సఖ్యత. ఇప్పుడు మీ ఇంట్లో ఒక దేవుని బిడ్డగా నీకు పడనోడు ఎవడు ఉండొద్దు. అది చెప్పండి. దేవుని బిడ్డగా నాకు పడనోడు ఒక్కడే సాతాను. నాకు బడనోడు ఎవడండి? సాతాను ఒక్కడే నీ బడనోడు అయి ఉందా? భూమి మీద ఏ మనుషుల మీద నీకు పగ ప్రతీకారాలు ఉండొద్దు. ఒకళ్ళు అలా ఉన్నవంటే, ఇప్పుడు చూడండి, ఇగో ఏందాక గుంట దూకొని
వాడు పడాలి వాడు రాగానికి ఎగిరి అల్లబడితే నాకు ఎంత సంతోషం అని చూసుకొని ఇవాళ దొరికిందంట. ఎవరికి దెబ్బ తగులుతుంది? అందుకే దేవుని బిడ్డలారా, ఒకరి కీడుని మనం ఎప్పుడు ఆశించొద్దు, ఒకరి కీడు జరగాలని ఎప్పుడు కోరుకోవద్దు. కానీ ప్రభువా వాళ్ళ జీవితంలో మేలు చేయి, మనిషిని మార్చి దేవుని అందు విశ్వాసం వచ్చేటప్పుడు చేయనాయనని ప్రార్థన చేయాలట. హల్లెలూయా. సర్వశక్తుడైన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. నాలుగోది సమాధానము వెతకాలి. సమాధానం అంటే సఖ్యత మనసు, మంచి మనసు. నాకు పడనోళ్ళు ఎవరైనా ఉన్నట్టు, నేను ఇప్పటివరకు పడది ఫలానా వాళ్ళు అంటే నాకు అసహ్యం అనేటోళ్ళు ఇప్పటివరకు లేరండి. ఇప్పటివరకు లేరు. నాకు మాట్లాడినోడితో కూడా నేను మాట్లాడతా, మాట్లాడినోడితో కూడా నేను మాట్లాడను. వాళ్ళకి వందనాలు చెప్తా. పోనీ నా సైడ్ మాత్రం దేవుడు చూసినప్పుడు నా దృష్టిలో ఏముండొద్దు, నేను బాగా యాంటీగా నేను ఉండదు. ఆ మాట చదువుతారా? మత్తయి సువార్త ఒకసారి చేయండి అందరినీ, 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరిది. ప్రభు మనకు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నీవు అర్పణ అర్పించేటప్పుడు ఎవరైనా నీ మనసులో నీకు చెడు చేసిన వాళ్ళు గుర్తొస్తే ఏం చేయాలట? అక్కడే వదిలిపెట్టిపోయి ఆడితో నువ్వు సమాధాన పడి రావాలి. స్తోత్రం చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రైట్, 5వ అధ్యాయం అందరిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకానికి లోనగును. కావున నీవు బలిపీఠము వద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడే బలిపీఠము వెతుకునే నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో సమాధాన పడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. దేవునికి స్తోత్రం చెప్తారా? అది చెప్తుంది 2026లో ఎవరి మీద ఒకరి మీద పగబెట్టుకొని మీరు రొట్టెలో బల్లలో పాల్పొందొద్దు అని. బల్లలో ఎవరైనా మీ మనసులో పలానోళ్ళంటే నాకు పడదు అని నువ్వు రొట్టె తీసుకుంటే అది నీకు శాపముగా ఎంచబడుతుందట. భయంకరమైన దురాత్మలు వస్తాయట. మీకు తెలుసావి? అందుకే బల్లలో చేయి వేసేటప్పుడు పదే మీకు చెప్పేది ఎందుకో తెలుసా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని చెప్పేది అందుకే. దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు, అర్పణ వేసేటప్పుడు, కానుకేసేటప్పుడు కూడా ఏదో నువ్వు అనుకుంటున్నావు 10 రూపాయలు ఏస్తున్నాని, ఎవరేమన్నారు నిన్ను? ఎవరేమన్నారండి? నీకు సమాధానం లేకుండా నీ 10 రూపాయలు వేసే కావాలా? నీ 100 రూపాయలు వేసే కావాలా? నువ్వు ఇచ్చే రూపాయలు దేవుడికి కావాలా? లేదు, దేవుడు అసలు కోరుకోడు. దేవుడు కోరుకోడు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది, ఇప్పుడు నాకు ముత్తయ్య గారికి కోపం ఉంది. ఇప్పుడు ముత్తయ్య గారు అంటే నాకేమో కోపం వస్తుంది. ముత్తయ్య గారిని చూసినప్పుడు పనులు పట్టుపడి కొరుకుతున్నా, మందిరానికి వచ్చి ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఆ ప్రార్థన వినడు. మళ్ళీ చెప్పండి, ఆ ప్రార్థన మరి ప్రార్థన చేస్తున్నావుగా ఎందుకు వినడంటే ఆ ప్రార్థన అట దేవునికి అసహ్యం. అది చెప్పండి, ఆ ప్రార్థన దేవునికి అసహ్యం. అసహ్యమైన ప్రార్థనలు మనము చేయకూడదు. స్తోత్రం చెప్తారా? గట్ట చెప్పాలి హల్లెలూయా. 3వది, ఆ అర్పణ నీకు దేవుడు గుర్తు చేయగానే ప్రభువా పలానామంటే నాకు కోపం ఉంది, దాన్ని నన్ను క్షమించు నాయన, ఇంకెన్నడూ కూడా ఆమెతో నేను విరోధం ఉండకుండా చెయ్యి, వీలుంటే ఆమెతో సమాధానం అయ్యేటట్టు నాకు చెయ్యి తండ్రి అని ప్రార్థన చేసుకొని మీరు ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఈ ప్రభు చెప్తున్నారు. ఈ 2026లో మీరు మనం చేయాల్సిన కాదు. అప్పుడే మంచి దినాలు మనకు వస్తాయి. చెడ్డ దినాలు కాదు, మంచి దినాలు. చెడ్డ దినాలు ఎవరైనా కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. హల్లెలూయా. అలాగే ఆ కింద వచ్చినాం, ఇందాక చదివిన పేతురు పత్రికలోనే ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. అయితే పేతురు పత్రికలోనే 3వ అధ్యాయం ఇప్పుడు 12వ వచనం చదవండి. సమాధానాన్ని వెదకి వెంటాడాలి. ప్రభు కన్నులు 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. హల్లెలూయా. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీద, నీతిగా అనుసరించే వారి మీద దేవుని కన్నులు ఉన్నాయి. దేవుడు తన బిడ్డలను నీతి గల వారినే చూస్తాడట. నీతి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళనే చూస్తారు. ఆనాటి సమాజం అంతా చెడిపోయింది. నోవహు కాలంలో నీతిమంతుడు ఒక్కడు లేడు. నోవహు కాలంలో పరిశుద్ధుడు ఒక్కడు లేడు. అందరిని చూసి నోవహు కూడా చెడిపోవాలి. కానీ నోవహు చెడిపోలే. ఏమనుకున్నాడు తెలుసా? లోకం అంతా చెడిపోని, నేను మాత్రం దేవుని దగ్గర జాగ్రత్తగా. హల్లెలూయా. లోకం అంతా ఎటన కానీ నేను దేవుని నమ్ముకున్నా, దేవుని దగ్గర జాగ్రత్తగా అంతే. అందరూ పాపిష్టులు అయ్యారు, అందరూ వ్యభిచారులు అయ్యారు, అందరూ తాగుతున్నారు, అందరూ చెడు పనులు చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద ఒక్కడైన మంచివారు లేడాక. 6వ అధ్యాయం చూస్తారా? ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముందో చూడండి. ఆ టైంలో నోవహు ఒక్కడే దేవుని కొరకు యథార్థముగా జీవించటం మొదలుపెట్టాడాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. చూడండి 6వ అధ్యాయం ఏదో వచ్చినాము. నరుల చెడుతనం అంతయు భూమి మీద గొప్పదని వారి హృదయ యొక్క తలపులంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు ఆ సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. అందరూ కూడా పాపం చేసి, చెడు చేసి, దుర్మార్గంలో బతకటం వల్ల దేవుడు అటు హృదయంలో నొచ్చుకున్నాడట. అయ్యో, ఈ మనుషుల్ని నేను అనవసరంగా చేశానే, ఈ మనుషులకు నా రూపం ఇచ్చి చేశానే, నా పోలిక పెట్టి చేశానే, ఎందుకు దేవునికి అంత బాధ? ఇప్పుడు పరాయి పిల్లలు చచ్చిపోతే ఎక్కువ బాధ అనిపిస్తుందా? పరాయి పిల్లలు చెడిపోతుంటే ఎక్కువ బాధ అనిపిస్తుందా? మన పిల్లలు చెడిపోతుంటే ఎక్కువ బాధ అనిపిస్తుందా? చెప్పండి, ఎవరికి ఎక్కువ అనిపిస్తుందండి? మన పిల్లలు. ఎందుకు? మన రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లలు. అందుకే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. దేవునికి కూడా మన మీద, లోకంలో ఉన్న మనుషులందరి మీద ఆయనకు ప్రేమ. ఎందుకంటే యేసయ్య రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన బిడ్డలు చెడిపోతుండే ఆయనకు ఎంతో బాగా. ఆయన బిడ్డలందరూ, తన దేవుని బిడ్డలందరూ పాపంలో, శాపంలో, రోగంలో, చీకటిలో, అపవిత్రతలో ఉండి బాధపడుతుంటే దేవుడు ఏడుస్తున్నాడట. అయ్యో, ఈ మనుషుల్ని నా రూపం ఇచ్చి పెంచి పోషించాలి, వీళ్ళందరూ చెడిపోతున్నారు, ఎవరైనా నా కోసం ఉన్నారా అని చూస్తుంటే ఒక ఆయన దొరికాడట. ఆయన పేరు నోహు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించురా. నెత్తిన దేవుని నామాన్ని హల్లే కడియప్పన హల్లే. చూడండి ప్రభు ఏమనంది దేవుడు అట నోవాహు. చూడండి 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూశాను. దేవుడు చూశారంటే దేవుని చూస్తాడు. నీతిమంతులతో ఎవరున్నారు? ఈ రాయపాడు సంఘంలో నీతిమంతులుగా యథార్థంగా ప్రతి ఉదయం సాయంత్రం నిజంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాక్యం చదివే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుని పని చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుని హత్తుకునే వారు ఉన్నారా? ఏదో సంఘానికి వచ్చినప్పుడే కొంచెం ఏదో కవరింగ్ చేస్తున్నారా, షవరింగ్ చేస్తున్నారా? అదంతా దేవుని దేశం. దేవుడు యథార్థవంతులు చూస్తాడు. హల్లెలూయా చెప్తారా? నోవాహు ఈ తరము వారందరిలో నీతిమంతుడుగా ఎవరికి కనబడ్డాడు? దేవునికి కనబడ్డాడు. మనం కూడా ఈ రాయపాడు సంఘంలో యేసు నామమున మన గృహంలో నీతిమంతులంగా నిలుద్దురుగాక. అలా ఉందామా? హల్లెలూయా. అలా నోవాహు నీతిమంతుడిగా ఉండటం వల్ల నోవాహును, నోవాహు భార్యను, నోవాహు 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మందికి రక్షణ వచ్చింది. చప్పటి కొడుతూ దేవుని నామమున హల్లెలూయా. నువ్వు నిజంగా యథార్థంగా ఉండు, నీ భర్తకు రక్షణ వస్తుంది, నీ పిల్లలకు రక్షణ వస్తుంది, నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. మనమే సరిగా లేవనుకో దేవుని రక్షణ చూడం. కనుక ఇందాక చదివిన 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నవి. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఏం చేస్తారని దేవుని చెవులు మాత్రం వాళ్ళ మీదే ఉంటాయి. మీకు తెలుసా? మనం గుసగుసలాడే ఎవరన్నా ఉన్నారనుకోండి మన గురించి, అటే ఉంటాయి మన చెవులు. ఏమనుకుంటున్నాం? యేసుప్రభు కన్నులు కూడా, యేసుప్రభు చెవులు కూడా ఎట్లుంటాయట? నీతిమంతుల దగ్గరనే ఉంటాయట.
దేవునికి స్తోత్ర. ఎందుకంటే నీతిమంతులు నీతిగా అనుసరించేటోళ్ళకి ఆయనకి, ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా నీతిని ప్రేమించువాడు. స్తోత్రం. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? నీతిని ప్రేమిస్తాడు. అంటే సత్యంను ప్రేమించువాడు. ఎవరైతే సత్య సంబంధులు ఉంటారో దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. 2026లో కపటముతో మళ్ళీ చెప్తున్నాను, అయ్యగారి దగ్గర ఒక తీరుగా, సంఘం దగ్గర ఒక తీరుగా, ఇంటి దగ్గర ఒక తీరుగా, బయటికి పోయిన దగ్గర ఒక తీరుగా, సమాజంలో ఒక తీరుగా, అది వేషధారణ అంటారు. అదొద్దు. మనం ఎక్కడున్నా దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. ఎందుకంటే మన దేవుడు కన్నులు అంతటా చూస్తున్నాయా? ఇక్కడే ఉన్నాయా? అంతటనే. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక తీరుగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒక తీరుగా, ఊరు పోయినప్పుడు ఒక తీరుగా ఉన్నాం అనుకో, దేవుడి కన్నులు అందరిని చూస్తూనే లేదా? సో ఈ 2026లో ఒక భయం కలిగి ఉన్నాను. దేవా, నువ్వు నన్ను చూస్తున్నా, నీ ఎదుట నేను చక్కగా మంచిగా ఉంటా. ఎందుకంటే నాకు మంచి దినాలు కావాలి. మంచి దినాలా, చెడ్డ దినాలా? హల్లెలూయా. ప్రతి నెలలో మన జీవితంలో యేసయ్య ఒక మంచి జరిగించునుగాక. ప్రతి నెల అంతే యేసయ్య చేస్తాడని చెప్తుండు. ఇందా చదువుకున్నాక రోమా 8:25 ప్రకారం ఆయనను ప్రేమించు వారందరికీ మేలే. అందరికీ, కొందరికి కాదు, అందరికీ. హల్లెలూయా. దేవుని ప్రేమించుదాం. 2028లో, 2026లో దేవుని ప్రేమించుదాం. దేవుని ప్రేమించి 2026లో ఆయనను హత్తుకుందాం. ఇప్పటికి స్తోత్రం. కింది వచ్చిన ఇప్పుడు చదవండి 12. మొదటి పేతురు 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి కార్తల వైపు ఉన్నవి కనుక ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. కీడు ఎవరైనా 2026లో కీడుకు ప్రతి కీడు ధ్యానం కొట్టే దేవుడు నీకు విరోధం ఉంటున్నా? అసలు దేవుడు విరోధం ఉంటే మనం తట్టుకోలేస్తామమ్మా? చెప్పండి తల్లి, తట్టుకోలేస్తామా? లోకమంతా నీ పక్షానున్న దేవుడు నీకు వ్యతిరేకం అంటే ఏది జరగదు. హల్లెలూయా. ఒంటి నిండా డబ్బులున్నా, బండెడు బంగారం ఉన్నా, ఒంటి నిండా నగలున్నా, దేవుడు తోడు లేకపోతే మనకు మంచి జరగదు. స్తోత్ర. ఎందుకు ఏం చెప్తున్నాడా? దేవుడి కన్నులు, దేవుని ముఖము, ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా. కీడు చేయొద్దు. తల్లులారా, అమ్మలారా, అయ్యలారా, మనం కీడు చేసే బిడ్డలం కాదు, అందరికీ నేరు చేసేవాడు. 2026లో నీకు చెప్తున్నదిగా, ఈ రోజులలో సొంత వారే కీడు చేసుకునే రోజులు. కడుపున పుట్టిన పిల్లలకు కీడు చేస్తున్నా, కన్న కడుపుకి కీడు చేశారు, కట్టుకున్న భర్తలకు భార్యలకు కీడు చేసే రోజులు ఇవి. కడుపున పుట్టిన కన్న తల్లిదండ్రులకు కీడు చేసే రోజులు ఇవి. వాళ్ళకు భోజనం పెట్టని రోజులు ఇవి. అర్థమవుతుందండి? ఇలాంటి రోజులలో దేవుని బిడ్డలుగా కీడు చేయటానికి నువ్వు ఎప్పుడు చేయకు. మేలు, నీ పని మేలు. అవసరమైతే కొవ్వొత్తిలాగా కరిగిపోతూ నువ్వు మేలు చేయి తప్ప నువ్వు కీడు చేయటానికి ఎంత మాత్రం అడుగేయకు. స్తోత్రం చెప్తారా? మన పని అది. ఎందుకంటే మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందరు చెప్పండి, మన దేవుడు యెహోవా. ఆయన ఏంటట? రోయి అనగా చూచువాడు. చెప్పండి, ఆయన ఎవరట? చూచువాడు. ఎవరిని చూశాడు? అరణ్యంలో హాగరును చూశాడు. ఇప్పుడు మనల్ని చూస్తున్నాడు. మన దేవుడు మన పరిస్థితులన్నీ మార్చేవాడు. హల్లెలూయా. కనుక ఈ 2026లో ఏమేమి నేర్చుకున్నాం? మంచి రోజులు మనకు కలగాలంటే మొదట ఏం చేయాలట? మనము చెడ్డ వాటిని పలకకుండా మన నాలుకను, మన నోరును మళ్ళీ చెప్తున్నా, ఇది దేవుని మాట, నా మాట కాదు. మనందరికీ చెప్తుండే యేసయ్య, మన నోట్లోంటి చెడ్డ మాటలు రావు. చదువుతారా ఏమేమి మాటలు రాకూడదో? ఎఫెసీ పత్రికలు ఒకసారి తీయండి. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. మన నోట నుండి బూతులైనను పోకిరి మాటలైనను రావద్దట. చూద్దాం, 175వ పేజీ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించొద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? బూతులైనను పోకిరి మాటలైనను. పోకిరి మాటలు ఇప్పుడు అమ్మలక్కలు కూర్చున్నప్పుడు ఏందేందో పోకిరి మాటలు మాట్లాడుకుంటారు.
అయ్యలు యవనస్తులు కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటారు. హెచ్చిడి మాటలు, పోకిరి మాటలు అంటే హెచ్చిడి మాటలు. పోకిరి మాటలు అంటే ఏందమ్మా? వద్దు. యేసు ప్రభు చెప్తుంది మనకి, మీ నోట కృతజ్ఞత వచనం, యేసయ్యా నీకు స్తోత్రం అంటూ దేవునికి స్తోత్ర వచనమే తప్ప, కృతజ్ఞత వచనమే తప్ప బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీ నోట రాకూడదు. అవి మీకు తగినవి కావు. హల్లెలూయా. అవి మనకు తగదు, మనకు తగినవి కావయి. నాకు నోరు ఏందట? పరిశుద్ధమైన నోరు. ఈ నోరు ఏంటండి? నాకు ఈ నోట్లోంచి 2026 మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకు చెప్తున్నాడు, వ్యర్థమైన నోటి మాటలన్నిటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేయనుగాక. హల్లెలూయా. చెప్తన్న మాట్లాడు. ఎంత కోపం వచ్చినా నిన్ను నువ్వు దేవుని దగ్గర సమాధానపరుచుకో. హల్లెలూయా. కూడోది మనం ఏం చేయాలట? దేవుని దగ్గర మన నాలుకను కాపాడకూడదు. కీడు చేయటం మాని మేలు చేయ. ఓకేనా? నీతిమంతుల మీద దేవుని ప్రార్థన, దేవుని యొక్క కనుదృష్టి ఉంది. వాళ్ళ ప్రార్థన మీద ఆయన చెప్పు. అట్టి కృప 2026లో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకరించుదామా? ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి మనల్ని మనం సమర్పించుకొని, అయ్యా ఈరోజు మీరు చెప్పిన మాట ప్రకారం మాకు మంచి రోజులు రావాలని, మా జీవితంలో మంచి జరగాలని కోరుతున్నాం. మా పిల్లల జీవితాల్లో మంచి జరగాలని కోరుతున్నాం. మేము అనుకున్న దాంట్లో మంచి జరగాలని కోరుతున్నాం. అలా మంచి జరగాలంటే నువ్వు మాకు మంచి మాటలు చెప్తున్నావా యేసునా? చెడ్డ మాటలు పలకుండా నీ నోటిని కాపాడినాయి. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాపాడుకో అంటున్నావయ్యా. అలాగే తండ్రి, కీడు చేయకుండా మేలు చేయమంటున్నావు. సమాధానాన్ని వెంటాడాలని చెప్తున్నావు తండ్రి. ప్రభువా, మేము నీ ఎదుట ఆయన నీతిగా బ్రతకడం మాకు నేర్పించే, నీతిగా బ్రతకడం మాకు నేర్పించాను. పరిశుద్ధంగా బ్రతకడం మాకు నేర్పించాను. ఎందుకంటే దేవా, నీ కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయ్యా, నీ చెవులు నీతిమంతుల ప్రార్థనల మీద ఉన్నాయి నాయన. ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి విరోధంగా నీ కన్నులు, నీ యొక్క చేయి, నీ యొక్క సమస్తము విరోధంగా నిలబడతావయ్యా. మేము అలా ఉండొద్దు. ఈ 2026లో యేసునామమున, నజరేయుడైన యేసునామమున మా జీవితంలో అట్టి కృప కలుగునుగాక. అట్టి కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక.